ఫ్రెండ్స్, దువ్వాడ శ్రీనివాస్కి విషాదం, దివ్యల వాణి ఆత్మహత్య. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో 2 రోజులుగా దుమారం రేపుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. శ్రీకాకుళంలో దివ్యల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. అయితే తన పిల్లలపై ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మయత్నం చేసుకున్నానని దివ్యల మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రిలో చికిత్సకు ఆమె నిరాకరించింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తనపై చేసిన ఆరోపణలను భరించలేకే తాను ఆత్మహత్యానికి పాల్పడినట్లు మాధురి తెలిపింది. ఇది రోడ్డు ప్రమాదం కాదని, కావాలని ఆత్మహత్య చేసుకుందామని కారును ఢీ కొట్టారని చెప్పింది. టెక్కల నుంచి పలాస మార్గంలోని కారు డ్రైవ్కు చేసుకుంటూ ఆగి ఉన్న మరో కారు ఢీ కొట్టింది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి తన భర్తపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దివ్యల మాధురితో ఆయన వివాహ సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధురి ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది. వాణి ఆరోపణలు పక్కన పెడితే తనపై వచ్చే విమర్శల కంటే తాను శ్రీనితో ఉండడమే బెటర్ అని మాధురి అన్నారు. తాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనితోనే ఉంటానని ఇటీవల చెప్పారు. చూశారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంటపల్లి ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.